నీకు ఈ అన్నయ్య లేడనుకున్నావా? నేను చచ్చిపోయాననుకున్నావా? అది కాదన్నయ్య గారు. లేకపోతే ఏమిటమ్మా ఇంత గొడవ జరిగితే నాతో ఒక్క మాట అయినా చెప్పావా? నాకు ఎమ్మెల్యేలు తెలుసు, మినిస్టర్లు తెలుసు, కార్పొరేటర్లు తెలుసు. ఒక్క ఫోన్ కొడితే నిమిషంలో మీ ఆయన్ని బయటకు తీసుకొచ్చేవాడిని. నాతో ఎందుకు చెప్పలే? సమయానికి గుర్తు రాలేదన్నయ్య గారు. గుర్తు రాలేదు? అవునులే, అదే నీ సొంత అన్నయ్యనైతే చెప్పకుండా ఉండేదానివా? అమ్మా, ఈ సాహెబ్ గారేనమ్మా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది. కానీ బయట ఉంటే చంపేస్తారంట. ఈ నెక్కన దాయాలమ్మా. నేను దాస్తాను. ఇతని మీద ఈగ కూడా వాలకుండా చూసే పూచి నాది. కనీసం ఈ సాయమైనా నన్ను మీకు చేయనివ్వండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. చచ్చా, నాకు థ్యాంక్స్ ఏమిటమ్మా? నా వాళ్లకు నేను చేస్తున్నాను. పదండి సాహెబ్ గారు. ఇంకే ప్రాబ్లం లేదు. మీ నాన్న బయటకు వచ్చేసినట్టే. ఈ గుడ్ న్యూస్ నువ్వు వెంటనే వెళ్ళి మీ నాన్నతో చెప్పు. చాలా సంతోషిస్తాడు. వెళ్ళు. బయటికి వెళ్ళండి. ఇదిగో మీరు కూడా, మీరు త్వరగా, నువ్వు కూడా త్వరగా కాల్ చేయండి. గుర్తుపట్టావా? నేను దేవుణ్ణి. ఆ రోజు నేను మార్కెట్ యార్డ్ని తగలబెడుతుంటే నువ్వు వచ్చి నన్ను కొట్టావు. నా మీద చెయ్యేసిన నేను ఇప్పటిదాకా ఎప్పటిని వదలలేదు. కానీ ఆ రోజు నా డ్యూటీ నేను చేస్తుంటే నీ డ్యూటీ నువ్వు చేస్తూ నన్ను కొట్టావు. కాబట్టి రెండిటికీ బెరంబాటు అయిపోయింది. వదిలే. నేను ఈ రోజు ఈ సిటీని వెళ్తున్నానంటే దానికి కారణం ఆ బడ్డుగాడు. వాడు నీ చేతిలో చచ్చిపోయాడు. నాకు చాలా కోపం వచ్చింది. నిన్ను నరికేద్దాం అనుకున్నాను. కానీ నిన్ను చంపమని వాడిని నేను పంపించాను కాబట్టే కదా వాడిని నీ చేతిలో చచ్చిపోయాడు. కాబట్టి ఈ రెండిటికి కూడా బెరంబాటు అయిపోయింది. వదిలే. ఇప్పుడు నాకు పెద్ద చిక్కుచ్చుపడింది. మొన్న చంపే బడ్డుగాడిని వాడు అక్కే మళ్ళీ. ఇది నా పెళ్ళాం కాదు, దీనికి నేను తాళి కట్టలేదు. కానీ ఇది రోజు నాతో పనుకొని నాకు సుఖాన్ని ఇస్తుంది. మరి నా పెళ్ళాం కాకపోయినా నాతో పనుకొని నాకు ఇంత సుఖాన్ని ఇస్తున్నప్పుడు దీని రుణం నేను తీర్చుకోవాలిగా. అందుకని దీని తమ్ముడిని చంపి నిన్ను చంపి ఆ రుణం తీర్చుకొని రెండు బేరంబాటు చేద్దాం అనుకుంటున్నా. నువ్వు చచ్చిపో. అవును, చచ్చిపోవాలి. చూడమ్మా, బడ్డుగాడిని నేను చంపలేదు. మీ వాళ్ళ వల్లే చచ్చిపోయాడు. తప్పు చేసింది మీరు, తప్పు పట్టేది నన్న. ఇప్పుడు చెప్తున్నాను, బడ్డుగాడేంటి, నీలాంటి కుక్కల్ని నడి రోడ్డు మీద పెట్టి నిలువున నరుకుతాను. నీది ఒక బతుకేనా? తల పగిలిపోవాలి. అతను ఎవరో జరిగితే మా ఉద్యోగాలు పోతే నా మాట మీద చూడు. అలాగే సార్. సార్, ఫైర్మెన్ వెంకటేశ్వరరావు గారిని కలవాలి. ఇదిగోండి సార్ మీ 100. సార్, ఫైర్మెన్ వెంకటేశ్వరరావు కావాలంట. ఇట్రా. వెంకటేశ్వర నీకేమవుతాడు? వాళ్ళ అబ్బాయినండి. అబ్బాయివా? సారు ఆయన సెల్ తాళాలు. నాకిస్తావంటే అడపడే.
నువ్వు లోపల రావా, నీతో మాట్లాడాలి. దా. కూర్చోవయ్యా. మీ నాన్న నిర్దోషి, ఏ తప్పు చేయలే. ఇప్పుడు నేను తలుచుకుంటే ఇప్పుడే వదిలేయగలను. ఓ పని చేయి, మీ ఇంటికి వెళ్ళి ఓ 50,000 పట్టరా. ఇప్పుడు 8 అయింది కదా, 8:15 కల్లా మీ నాన్న వదిలేస్తా. వెళ్ళి. సార్ మీకు డబ్బులు ఇస్తే మా నాన్న చెయ్యంతా ఒప్పుకున్నట్టు అవుతుంది కదా సార్. ఎందుకయ్యా కన్న తండ్రి దగ్గర పేనాస్తానం చూపిస్తున్నావు? నేను ముందే చెప్తున్నాను, అర్థం చేసుకో. అర్థమవుతుంది సార్, మీరు లంచం కొడుతున్నారని అర్థమవుతుంది. కానీ మా నాన్న ఏ నేరం చేయలేదు సార్. మీ నాన్న నేరం చేశాడా చేయలేదా అన్నది కాదు, నాకు డబ్బులు కావాలి అంతే. న్యాయం మా వైపు ఉంది సార్. మా నాన్న తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు. ఈ కాకి డ్రెస్ తలుచుకుంటే రాడు. వస్తాడు సార్, మాకు మంచి సాక్ష్యం దొరికింది. రేపు పొద్దున కోర్టులో మా నాన్న తప్పకుండా వదిలిపెడతారు. బయటకు వచ్చిన 5 నిమిషాల్లో వేరే కేసు బుక్ చేసి మళ్ళీ లోపల పడేస్తా. ఏం చేస్తావు? మాతో పెట్టుకోకు, వెళ్ళి డబ్బులు పట్టరా. నానా 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 ఇందాక మీ నాన్నతో పాటు మిగతా ఖైదీలకు అన్నం పెట్టామయ్యా. మీ నాన్న తన అన్నం తినేసి పక్కోడు ప్లేట్ లాక్కోవడం ట్రై చేశాడు. ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత బతుకు అన్నం కోసం కొట్టుకోవడం ఏంటయ్యా, కుక్కల్లాగా? అబద్ధం అబద్ధం, మీరు అబద్ధం అంటున్నారు. మీరందరూ కలిసి మా నాన్న చంపేస్తాం అనుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్న చంపేస్తారు. నేను మా నాన్న తీసుకెళ్ళిపోతాను, మా నాన్న తీసుకెళ్ళిపోతాను. సార్ వదిలేండి, సార్ వదిలేండి. ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావు? ఇది మీ కాలేజ్ అనుకున్నావు, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? స్టూడెంట్ లో ఉండు. ఎక్స్ట్రా వేసామంటే రాడికల్ కింద కాల్చి పారేస్తా. ఇప్పుడు చెప్తున్నాను విను, మీ నాన్న బయటికి రాడు, ఇక్కడే చంపేస్తా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇప్పుడు వెళ్ళి కమిషనర్ గారితో చెప్తా. కమిషనర్ తో చెప్తావా? చెప్తే ఏమవుద్ది? 7 వీకులు ట్రాన్స్ఫర్ చేస్తాడు, మహా అయితే 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అంతకంటే ఏం చేయలేడు. ఓ పని చేయి, కమిషనర్ తో చెప్తావు కదా, ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటది, ఆవిడకు కూడా చెప్పు. ఇక్కడేం కాదు. ఏంట్రా చూపు? మీ కుర్రాలు ఉన్నారు చూసావు, ఉడుకు రక్తం. ఏవైనా చేసేయగలం అనుకుంటారు, కానీ ఏం చేయలేరు. ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు, ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మాకు కావాల్సిందే జరుగుద్ది. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి. మా టైం వస్తుంది చూడు, అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగానోళ్ళని ఉండదు. అప్పుడు మా చేతులు ఎలా ఉండవు, పిడికిలు బిగిసింది. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పోరా, నీలాంటి 1,000 మంది చూశాను. నువ్వు 1,000 మందిని చూసుండొచ్చు, కానీ 1,000 మందిలో ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది నీకు ప్రాబ్లం. పోరా, పోతా, కానీ మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం వస్తాను. సార్ ఒక్క నిమిషం.
మీ పెన్ను పెన్సిల్. నీకోసం. అరే ఆ టీవీ ఆ బొట్టు అని చూస్తుంటే వెయ్యిలో ఒక్కని లెక్కనే ఉన్నాడు సార్. కమిషనర్ గారు సార్ కలవాలి సార్. कोई डिस्टर्ब नहीं करने का. साफ सो गया. లేచే ఉన్నారు కదండి. साफ सो गया बोला ना. అది కాదు సార్. సార్ మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలి సార్. ఒక్కసారి ఆయన కలవాలి సార్. साफ सो गया बोला ना. सो गया. సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. 100 रुपया. 100 రూపాయలు. చూడు బాబు, మీ నాన్న తప్ప ఆ ఇన్స్పెక్టర్ తప్ప అన్న సంగతి నేను ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పలేను. రేపు ఎంక్వైరీ చేసి డిసైడ్ చేస్తాను. మీ నాన్నగారికి చాలా సీరియస్గా ఉందన్నావు కాబట్టి ఈ లెటర్ తీసుకెళ్లి ముందుగా ఆయన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయి. మా ఆఫీస్కి వెళ్ళి దీని మీద స్టాంప్ వేయించుకుని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయి. వెళ్ళు బాబు, వెళ్ళు. నేను ఫోన్ చేస్తాగా. హలో, నేను సార్. నమస్తే సార్. ఓ కుర్రాన్ని పంపించాను, వచ్చాడా? వచ్చాడు సార్, నా ఎదురుగానే ఉన్నాడు. ఆ లెటర్ మీద స్టాంప్ వేసి పంపించండి. అలాగే సార్. ఓకే సార్. చూడండి ఆయన, ఈ 3 సింహాలున్న స్టాంప్ వేస్తేనే ఈ లెటర్కి విలువ. ప్రస్తుతానికి ఈ 3 సింహాల ఖరీదు 500. ఆ డబ్బులు అక్కడ పెట్టు, ఈ స్టాంప్ ఇక్కడ వేస్తా. సార్ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు సార్. మీకు మళ్ళీ తీసుకొచ్చేస్తాను సార్. అవతల మా నాన్నకి చాలా సీరియస్ గా ఉంది సార్. ముందు స్టాంప్ వేయండి సార్. చూడు బాబు, ఇదే కుర్చీలో 25 ఏళ్లుగా కూర్చొని కూర్చొని ఈ నడుము వంగిపోయింది. తిన్నగా నిలబడి చాలా ఏళ్ళయింది. ఇలాంటి కన్నీటి కథలు విని విని ఈ జుట్టు తెల్లబడిపోయింది. ముందు డబ్బులు అక్కడ పెట్టు, స్టాంప్ వేస్తా. డెలివరీ ఆన్ క్యాష్. సార్ ప్లీజ్ సార్. ఎలా